హలో అండి. ఐఎమ్ డాక్టర్ కీర్తి. ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో, ఈరోజు మనం ఈ వీడియోలో చాలామంది పీసీఓడి పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. అసలు మాకు ఈ పీసీఓడి అంటే ఏంటి? దీనికి ఏ ట్రీట్మెంట్స్ అవైలబుల్‌లో ఉన్నాయి? అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో, మొట్టమొదటిగా ఏంటంటే, పీసీఓడి అనేది ఒక ఓవర్ డయాగ్నోస్డ్ కండిషన్. కొంతమంది ఏంటంటే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే పేషెంట్స్ అందరూ మాకు పీసీఓడి ఉంది అని వస్తారు. లేదు, కొంతమంది ఏంటంటే స్కాన్ రిపోర్ట్స్ తీసుకొని వస్తుంటారనమాట. అందులో మాకు పీసీఓడి ఉంది అని చెప్పి. సో, ఎవరి స్కాన్ రిపోర్ట్‌లో కామన్‌గా పీసీఓడి అని రాస్తుంటారు. బట్ యూజువల్‌గా ఈ పీసీఓడి పేషెంట్స్‌లో ఏంటంటే, ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడానికి డిఫరెంట్ కారణాలు కూడా ఉంటాయి. సో, ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే ప్రతి పేషెంట్‌కి పీసీఓడి ఉన్నట్లు కాదు. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే పేషెంట్స్‌కి రిమైనింగ్ కాజెస్ కూడా మేము ఒకసారి ఎవాల్యుయేట్ అనేది చేస్తాం. సో, కొంతమందికేంటంటే మెయిన్‌గా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే పేషెంట్స్, కొన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి. ప్రొలాక్టిన్ అని ఇలాంటి ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి సడన్‌గా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఇటువంటి అన్ని వాటి వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంది. సో, ఫస్ట్ మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరికెళ్ళి కన్సల్ట్ అవుతే రిమైనింగ్ టెస్ట్‌లు కూడా చేస్తారు. సో, డైరెక్ట్‌గా మీరు స్కాన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి పీసీఓడి అని చెప్పి డయాగ్నోసిస్ చేసుకొని ఎక్కువ కంగారు పడిపోయి అలా వస్తుంటారనమాట. సో, మెయిన్‌గా పీసీఓడి పేషెంట్స్‌లో చూసుకుంటే ఏంటి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఎగ్ పెరగడం అనేది ప్రాబ్లమ్‌గా ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ 14థ్ డే అనేది ఎగ్ రిలీజ్ అవ్వాలి. సో, ఇలా 14థ్ డే ఎగ్ రిలీజ్ అవ్వదు ఈ పేషెంట్స్‌లో. సో, ఆ ఎగ్ డెవలప్‌మెంట్ అనేది కొంతమందికి స్లోగా ఉండొచ్చు. అంటే ఇలా 14థ్ డే రిలీజ్ అవ్వాల్సిన ఎగ్ కొంతమందికి 25థ్ డే రిలీజ్ అయ్యే పేషెంట్సు ఉన్నారు. లేదు, కొంతమందికి ఏంటంటే అసలు ఎగ్గే డెవలప్ అవ్వదు. సో, అలా ఎగ్ డెవలప్ అవ్వకుండా ఉండడం వల్ల ఏంటంటే ఒకటి పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తాయి. ఇంకొకటేంటంటే మెయిన్‌గా ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్‌తో బాధపడుతూ ఉంటారు. సో, దీనికి ఫస్ట్ ట్రీట్మెంట్ వెరీ బేసిక్ ట్రీట్మెంట్ ఏంటంటే ఓవ్యులేషన్ ఇండక్షన్. అంటే ఎగ్ పెరగడం లేదు కాబట్టి మీకు ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ అనేవి పెడతాం. మెయిన్‌గా ఇన్‌ఫర్టిలిటీ పేషెంట్సే వస్తుంటారు కాబట్టి వాళ్ళకి బేసిక్ ట్రీట్మెంట్ ఓవ్యులేషన్ ఇండక్షన్‌తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ విధంగా ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ పెట్టి ఎగ్స్ పెరుగుతుందా లేదా అని చెప్పి మీకొక ఫాలిక్యులర్ స్కాన్స్ అనేవి తీయడం జరుగుతుంది. సో, డేట్ వచ్చిన 10థ్ డే, 14థ్ డే ఇలా స్కాన్స్ చూస్తూ ఉంటే మీకు మేము పెట్టిన టాబ్లెట్‌కి రెస్పాన్స్ ఎలా ఉందో తెలుస్తుంది. సో, ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. దీంతో కొంతమంది కన్సీవ్ అవుతారు. సో, లేదు ఇలా ఒక 3-4 మంత్స్ కన్సీవ్ అవ్వని పేషెంట్స్‌కి దీంతో పాటు ఓవ్యులేషన్ ఇండక్షన్‌తో పాటు ఐయుఐ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ పెట్టి ఎగ్ పెరిగిన తర్వాత మనకు హస్బెండ్ యొక్క స్పామ్స్‌ని గర్భసంచిలోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో, దీనిని ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్ అంటారు. లేదు, ఇది కూడా ఒక 3-4 సైకిల్స్‌లో మనకు ఫెయిల్ అయింది అన్నప్పుడు మనకు నెక్స్ట్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. సో, ఈ ఐవీఎఫ్ పద్ధతిలో మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం డయాగ్నోసిస్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు ఏంటి ప్రాబ్లమ్ అనేది ఎగ్జాక్ట్‌గా ఫస్ట్ డయాగ్నోసిస్ చేయాలి. ఇన్ కేస్ ఇలాంటి హార్మోనల్ ఇష్యూస్ ఉంటే వాటిని కరెక్ట్ చేయడం జరుగుతుంది. సెకండ్, ఇలాంటి పీసీఓడి ఇష్యూస్ ఉంటే ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్‌తో కూడా మీరు స్టార్ట్ చేసినట్లయితే కన్సీవ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.